హాయ్ నేను సతీష్. ప్రీ పోల్లో ఉన్నట్టుగానే ఈ నామినేషన్ కంప్లీట్ కాకముందు ఒక వీడియో అప్లోడ్ చేశారు కదా, ఓటింగ్ ఎట్లా ఉంటుంది, ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరు ఎంత పర్సంటేజ్ ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్ అని. అట్లాగే ఇప్పుడు అఫీషియల్ అండ్ అన్అఫీషియల్లో కూడా కొద్దిగా చేంజెస్ ఉన్నాయి. అట్లాగే ఉంది. ఇప్పుడున్న ఓటింగ్లోకి వచ్చిన నామినేషన్లోకి వచ్చిన 6 కంటెస్టెంట్స్ కూడా ఖచ్చితంగా ఆ ఫ్యాన్ పేజీలు కావచ్చు, పిఆర్లు కావచ్చు ఉంటారు. అది తప్పేం కాదు. ఎవరు ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకోటి ఏంటి, ఎలిమినేట్ జోన్లో ఎవరున్నారు ఏంటని చెప్పుకుందాం. అలాగే నేనేంటంటే ప్రతి ఓటింగ్ వీడియోలో కూడా అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ ఓటింగ్స్ కూడా చెబుతా. నాకున్న సోర్స్ ప్రకారం మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెబుతా. ఈ సీజన్కి సంబంధించి చాలా లీకులు నేను ఎప్పటికే ఇచ్చా. ఈ యానిమల్ థీము కాన్సెప్ట్ ఉండబోతుందని చెప్పి, కానీ అలాగే నిన్నటికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 3 టీములు ఉండబోతున్నాయి. ఏ టీంలో ఎవరెవరు మెంబర్స్ ఉండబోతున్నారని కూడా నిన్న మార్నింగ్ 6 గంటలకే నేను వీడియో కూడా అప్లోడ్ చేసి పెట్టేసా. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే మీరు లైకులు కొట్టరు. మరి నేను ఎంత అడిగినా సరే మీరు ఎక్కువ లైక్స్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో జనరల్గా మీరు కూడా ఇప్పుడు 10,000 మంది చూసారు, కనీసం ఒక 5,000-6,000 లైక్లు కొట్టారు అనుకుంటే 6,000 మంది వరకు ఎక్కువ, మరొక 20,000 మందికో 10,000 మందికి ప్రమోట్ అయితే రీచ్ అవుద్ది. నేను ఎంత అడిగినా మీరు ఏది కొట్టరు. నేనేమైనా డబ్బులు అడిగినా, మిమ్మల్ని ఎప్పుడైనా అడిగినా అదైతే ఉండదు కదా. అంత ఎందుకని నేను ఇంతవరకు మన ఛానల్లో ఒక్కరోజు ఒక పెయిడ్ ప్రమోషన్ కూడా చేసింది లేదు. బెట్టింగ్ యాప్స్ చాలా దరిద్రాలు ఉంటాయి. ఇప్పుడు అలా పోయినాయి, మేము డబ్బులు సంపాదించుకోవాలి. అది సెలబ్రిటీల నుంచి, ఫేమ్ ఉండే వాళ్ళ నుంచి, ఎర్నింగ్స్ బాగా ఉండే వాళ్ళ నుంచి, వాళ్ళు అని లేదు, అందరూ చేస్తారు. సరే, ఎవరి లైఫ్ వాళ్ళు చేసుకుంటా పోతారు. బట్ నేను ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా ఎప్పుడు ఒక బెట్టింగ్ యాప్స్ కానీ, డేటింగ్ యాప్స్ కానీ, ట్రేడింగ్ యాప్స్ కానీ, ఇవే కాకుండా ఎన్ని రకాలుగా సంపాదించుకోవచ్చు అంటే జస్ట్ లైక్ యూట్యూబే ప్రమోట్ చేసి రోజు మెసేజ్లు, మెయిల్స్ కూడా వస్తుంటాయి. లైవ్ స్ట్రీమ్స్ పెట్టుకోండి, సూపర్ థ్యాంక్స్ పెట్టుకోండి, సూపర్ స్టిక్కర్స్, ఛానల్ మెంబర్షిప్స్, పెయిడ్ ప్రమోషన్స్, ఇన్ని రకాలుగా ఆ కంపెనీల ప్రొడక్ట్స్, అలాగే కంపెనీలు ఇండైరెక్ట్గా యాడ్స్ ప్రమోషను, ఈ డెడికేటెడ్ ప్రమోషన్స్, ఓన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏమైనా ఉంటాయి అవి, ప్రొడక్ట్ రివ్యూస్, అప్లియేట్ ఇన్కమ్ అని చెప్పేసి, అంటే అన్బాక్సింగ్, ఇలా రకరకాలుగా ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, అన్ని రకాలుగా అవకాశం ఉన్నా నేను చేయను. అలాంటిది నేను పోనీ ఆడియన్స్ నుంచి కూడా, వ్యూవర్స్ నుంచి కూడా ఎప్పుడేమో అడిగింది లేదు. ఏం అడుగుతానంటే నేను ఎప్పుడు అడిగేది ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి అని అడుగుతా. సో 10,000 మంది చూసి ఒక 5,000, 6,000, 7,000 కొంత లైక్స్ కొడితే ఎక్కువ మందికి రీచ్ అవుద్దని అంతే. సో అయితే లీక్స్ కూడా మీరు మీ క్యూరియాసిటీ, ఉత్సాహం అంతా అదే కదా. మాకు ముందు తెలియాలి, ఫస్ట్ తెలియాలి, ఏం జరుగుతుందో అందరికంటే ముందు మాకే తెలుసుకుని మీ ఉత్సాహం ఉంది. మీకు అదే కావాలన్నప్పుడు నేను కూడా మడిగట్టుకుని కూర్చోవడం ఎందుకు. సో ఖచ్చితంగా గేట్లు ఎత్తేసా, ఇంకా తిరుగులేదు. అన్ని లీక్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడే అప్డేట్స్ అన్ని ఫస్టే ఇస్తా. టాప్ ర్యాపోయో మెయింటైన్ చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చేస్తుంటే మీకు ఇప్పుడు శాంపుల్ కూడా కావాలంటే సరే ఈ సీజన్కి సంబంధించి చాలా లీక్స్ ఇచ్చారు, విన్నాము, చూసాం మేము కూడా. మరి ఇప్పుడు ఏమైనా శాంపుల్ ఏదైనా ఉందంటే, ఇప్పుడు 3 టీమ్స్ ఉన్నాయి కదా, ఆ 3 టీమ్స్ మధ్య టాస్క్లు అయితే అందులో ఒక టాస్క్ ఏమో యష్మిగౌడ వాళ్ళ టీం విన్ అవుతుంది, ఒక టాస్క్ ఏమో ఎవరు నైనిక వాళ్ళు విన్ అవుతారు. మొత్తానికి పాయింట్స్ అయితే ఈక్వల్ అయితే, అలాగే వాష్రూమ్స్ దగ్గర లేడీస్ గొడవలు, ఇంకవన్నీ ఎట్లా ఉండబోతాను ఈరోజు చూడబోతున్నారు. దీనికి సంబంధించి లైవ్ అప్డేట్స్ అన్ని కూడా మరొక వీడియో చేస్తా. సో మరొకసారి అడిగేది ఏంటి అంటే, నేను మిమ్మల్ని నుంచి ఏమడుగుతున్నాను, ఓన్లీ లైక్స్. మీరు ఎక్కువ లైక్స్ కొడితే ఎక్కువ మందికి రీచ్ ఉంటే నేను మరింత కంటెంట్, మరింత ఎనర్జెటిక్గా, మరింత సైకలాజికల్ టచ్తో డెప్త్ అనాలిసిస్ ఇస్తాను. సో మీకు ఇంకా ఎలాంటి అనుమానాలు, అపోహలు లేకుండా ఇతని నుంచి జెన్యున్గా వస్తాయనే వాళ్ళంతా నేను అడగకుండానే లైక్ కొడతారు. అది మాత్రం ఉంది. ప్యూర్గా చెబుతాడు. సీజన్ 2 నుంచి మేము చూస్తూ ఉన్నాం. 2, 3, 4, 5, 6, 7 అలాగే ఓటీటీ అన్నీ కలిపి ఎప్పుడు ఎవరికి డబ్బా కొట్టేది ఉండదు, పెయిడ్ ఉండదు అనేసి అదే అడిగేవాళ్ళు నేను అడగక ముందే లైక్ కొడతారు. ఆ లైక్ కొట్టేకి వీడియో స్టార్ట్ చేస్తారు. అదంతా ఉంది. అది తెలిసిన వాళ్ళందరూ చేస్తారు. కొత్తగా ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. న్యూస్ బోల్ సతీష్ గారు, జర్నలిస్ట్ సతీష్ గారు అంటే ఏనాడు ఏ పనికిమాల ల్యాబ్స్ ప్రమోట్ చేయలేదు, పెయిడ్ ప్రమోషన్లు చేయడు. ఆయన డబ్బు మనిషి కాదు. ఒక ప్యాషన్ కొద్దీ, ఒక ఇంట్రెస్ట్ కొద్దీ అవన్నీ చెబుతారని తెలిసే వాళ్ళందరూ నేను అడగక ముందే లైక్ చేస్తారు, మంచిగా కామెంట్ కూడా పెడతారు. సో ఇక ఓటింగ్లోకి వెళ్దాం. మంచి అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో కూడా పబ్లిష్ అయితే చూడండి. ఫస్ట్ వన్, విష్ణుప్రియ ఎట్లా ఉందంటే ఒక 32 నుంచి 34% ఓటింగ్ అయితే ఉంది. ఈమెకు ప్రధానంగా ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఒక 12 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అట్లాగే యూట్యూబ్లో చూసుకుంటే 5 లక్షల పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె నిన్న ఎపిసోడ్లో నామినేషన్లో చెప్పినట్టుగా ఎంటర్టైనర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఫుడ్ పెడుతున్నది, ఫీడ్ ఇస్తున్నది కూడా అదే కనుక నేను ఎంటర్టైనర్ని నా స్పాంటేనియస్గా ఆ స్పార్క్ మాటలు కావచ్చు, సెటర్లు కావచ్చు, ఏమైనా. అట్లాగే నిన్న మనం చూసాం ఆయన పేరు పృథ్వీని ఫ్లట్టింగ్ చేయడం, సరదాగా ఐ లవ్ యూ చెప్పవా అని చెప్పడం, వైట్ షర్ట్లో చందమామలాగా ఉన్నావని కూడా అనడం. ఏంటో ఆవిడ స్టైల్లో ఆవిడ ఫన్ జనరేట్ చేస్తూ కొన్ని సంవత్సరాలుగా యాంకర్గా పాపులర్ అవ్వడంతో ఈ ఫాలోయింగ్ సోషల్ మీడియాలో వచ్చింది. అది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా క్యారీ అవుతుంది కనుక మంచి ఓటింగ్తో ఫస్ట్ ప్లేస్లో అయితే ఈ అమ్మాయి ఉంది. తిరుగులేదు, సేవ్ అయిపోద్ది.
ఇప్పట్లో ఈవిడికి వచ్చిన నష్టం కానీ కష్టం కానీ లేదు. హౌస్‌లో హ్యాపీగా బిందాస్‌గా వెళ్ళిపోవచ్చు. ఓకే. తర్వాత రెండో పాయింట్ ఎవరు? నాగమణికంట. ఇతనికైతే ఒక 15-17% వరకు ఓటింగ్ పడుతుంది. ఇతను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 1,35,000 మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అయితే చాలామంది కామెంట్‌లో ఏమంటారంటే సింపతి గేమ్ ఆడుతున్నాడు, సింపతి గేమ్ ఆడుతున్నాడు అనేసి అంటా ఉన్నారు. సింపతి గేమ్ ఆడుతున్నాడని తెలిసినా సరే కొందరేంటి అంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. నేనెప్పుడు చెబుతా బిగ్ బాస్ హౌస్‌లో గట్టిగా ఆర్గ్యుమెంట్ చేసి అంటే పాయింట్ గట్టిగా అంటే ఐ మీన్ వాయిస్ లౌడ్ స్పీకర్‌లాగా అరవడం కాదు. మంచి వాలిడ్ పాయింట్ పట్టుకొని లాజిక్ చెప్పి లాక్ చేయడం అదొకటి. తర్వాత అంతకంటే ముందు పెద్ద వెపన్ ఏంటంటే సింపతి. అతను సింపతి ఆడుతున్నాడని తెలిసినా పోన్లే ఎవరు లేడంటున్నాడు, నేను అనాథనంటున్నాడు, నాకు దిక్కు లేదంటున్నాడు, ఏడుస్తా ఉన్నాడు, కూతురు కోసం అంటున్నాడు, భార్య కోసం అంటున్నాడు, మళ్ళీ లైఫ్ కోసం అంటున్నాడు. ఇవన్నీ చెప్పేటప్పుడు అంతలా ఎమోషనల్ అయ్యేటప్పుడు కొంతమంది కనెక్ట్ అయిపోతారు. సో, అదే పెద్ద వ్యాపారం. అతనికది కనెక్ట్ అయ్యింది ఈసారి. ఇప్పుడు రివ్యూ ఒక కామెంట్ కూడా నిన్న నేను ఎపిసోడ్ రివ్యూ కింద ఒకటి పెట్టారు. రివ్యూయర్‌లు ఎవరు ఎంకరేజ్ చేయొద్దండి. ఇలా సింపతిగా ఆడే వాళ్ళకంటే ఎందుకు చేస్తారు? ఏ రివ్యూయర్ కూడా నాకు తెలిసి సింపతిగా ఆడే వాళ్ళకి చెయ్యరు. కాకపోతే ఆడియన్సే కనెక్ట్ అయితారు. కనెక్ట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్‌గా కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ వస్తది. పోన్లే ఏవో కష్టాలు అంటున్నాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, రోజు ఏడుస్తున్నాడు. ఆ రకంగా అయిపోతూ ఉంటారు. సో, కొంతమంది అంటారు మరి సింపతితో గెలిచేస్తే టైటిల్‌కి విలువే ఉంటుందని. గత సీజన్‌లో కూడా ఇలాగే ఇక్కడ జరిగిందంటే అప్పుడు ఎందుకు ఏంటి అనేది మనం ప్రతి వీడియోలో కూడా మాట్లాడాం. ఈ సింపతి గేమ్ ఆడుతున్నాడని తెలిసినా సరే అది వాళ్ళకి అదంతే మరది సమయం, సందర్భం అన్నట్టుగా కొంతవరకు అయిపోద్ది. అట్లా ఇతనికి ఈసారికైతే కొద్దిగా ప్రస్తుతానికి కొంత కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే వచ్చే 4 రోజుల నుంచి ఆయన ఏడవడం, వీళ్ళు ప్యాంపర్ చేయడం, వీళ్ళు ధైర్యం చెప్పడం, ఓదార్చడం, మోటివేట్ చేయడం ఇవే జరుగుతా ఉన్నాయి. డిప్రెషన్‌లో ఉన్నాడు. దానికి కూడా సానుభూతి అయితే వస్తుంది. అంతే. అది చాలా మందికి ఆడియన్స్‌కి తెలుసు. విమర్శించే వాళ్ళు ఉన్నారు. "ఏందిరా మాకు ఇన్నాళ్ళ తెల్లారితే నువ్వేందిరా బాబు అడుగు పెట్టగానే ఏడుపులు మొదలుపెట్టావని" విసుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కంటెస్టెంట్స్ ఇక్కడ అర్హుడు కాదు అనేవాళ్ళు ఉన్నారు. అయితే ఇలా అనేవాళ్ళు మిగతా వాళ్ళందరికి మరి కష్టాలు లేవా? కన్నీళ్ళు లేవా? బ్యాగేజ్ లేదా? వాళ్ళందరూ ఆడడానికి వచ్చారు కదా! ఈ ప్రెషర్ ఏంటి? అనేసి ఫీల్ అయ్యేవాళ్ళు ఉండరు ఆడియన్స్. అలా ఫీల్ అయ్యే వాళ్ళకంట ఇతని కష్టాలు, కన్నీళ్ళు, ఏడుపులు చూసి కనెక్ట్ అయ్యేవాళ్ళు ఒక 1% ఎక్కువున్నా అది ఓటింగే కదా! ఒక్క ఓటుతో గెలిచినా ఎక్కువైనట్టుగా. సో, ఆ రకంగా ఆల్రెడీ ఇతను కూడా చెప్పినట్టుగా సోషల్ మీడియా ఫాలోవర్ కావడం, ఒక 1,35,000 వరకు ఫాలోవర్స్ ఉండడం ఇన్‌స్టాగ్రామ్‌లో. ఇప్పుడేమో ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల ఈ ఓటింగ్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. 3 పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి కూడా ఓ 12, 14 ఉంది. ప్రధానంగా నాగపంచమి సీరియల్ అయితే బాగా హిట్ సీరియల్‌లా ఉందది. దాని గురించి ఇప్పటికి మళ్ళీ బజ్ వస్తుంది. అతను హౌస్‌లోకి వచ్చిన తర్వాత. అయితే వీళ్ళు కూడా ఏంటంటే కన్నడ ప్లస్ తెలుగు కదా! వీళ్ళు కూడా సోషల్ మీడియాలో ఈ ఇండస్ట్రీలో అప్‌కమింగ్ ఆర్టిస్ట్‌లు గనుక గట్టిగా ప్రమోట్ చేసుకుంటారు. అన్ని రకాలుగా లైమ్‌లైట్‌లో ఉండాలి. మరిన్ని ఆపర్చునిటీస్ ఉండాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఈ కుర్రాడికి కూడా మంచిగానే ఓటింగ్ అయితే వస్తుంది. ఒక ఫైర్ ఉంది. మొత్తానికి కంటెంట్ అయితే ముందు ముందు రాబోతుంది టాస్కుల్లో అన్నింట్లోనే. అర్థం అయితుంది ఆడియన్స్‌కి కూడా. కొందరు కనెక్ట్ అయ్యారు. ఇతనికైతే మంచిగానే ఓ 12, 14 ఎట్టయితే ఓటింగ్ అయితే పడతా ఉంది. తర్వాత సోనియా. ఈ అమ్మాయికి 0 హౌస్‌లోకి వచ్చినప్పటికైతే పెద్దగా ఫాలోయింగ్ ఏమి లేదు. ఎవరనుకున్నా లాస్ట్‌లో వచ్చింది. బట్ సెన్సేషన్ అయిద్దన్నట్టుగా అనిపించింది ఎంట్రీ. అంటే ఈ 4 రోజుల జర్నీ చూస్తే ఒక 9-11% ఓటింగ్ అయితే ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పనా? ఇందాక మణికంఠకి ఆ రకంగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. ఆయనతో పోలిస్తే ఈవిడ కరెక్ట్ గేమే ఆడుతుంది. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నది ఎలాంటి మొహమాటం లేకుండా సూటిగా, సుత్తి లేకుండా పాయింట్ చెబుతోంది. పర్ఫెక్ట్ వేలోనే ఉంది. ఒకటి ఆ రకంగా కొద్దిగా కనెక్ట్ అయినోళ్ళున్నారు. కానీ మణికంఠతో పోలిస్తే తక్కువే కనెక్ట్ అయ్యారు. కానీ అక్కడ ఏం వర్కౌట్ అయిందంటే సింపతి వర్కౌట్ అయింది కాబట్టి కొద్దిగా పర్సెంటేజ్ ఎక్కువ ఓటింగ్ వస్తుంది అతనికి. ఈమెకైతే పర్ఫెక్ట్ గేమే ఆడుతున్నా సరే తక్కువ కనెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ మరి ఈ అమ్మాయికి మైనస్‌లు ఉన్నాయి కదంటే ఉన్నాయి. ఎందుకంటే నేను లేడీ టైగర్, ఆడపులి అని తన గురించి చెప్పుకోవడం కూడా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అవసరమా? అన్నట్టు ఉన్నారు. అలాగే కొద్దిగా యాటిట్యూడ్, యారగెన్సీ కూడా ఉన్నాయి అని లెక్క ఉన్నారు. సో, అందరిని ఈమె ఇన్‌ఫ్లూయెన్స్ చేసేటట్టు ఉందా? అంటే ఈవిడ ఎక్కడైతే బేబక్క విషయంలో పాయింట్ ఇది కుక్కరు లేట్ అయ్యింది, పప్పు ఉడకలేదు, బీరకాయ నేనే ఇచ్చానని చెప్పడంతో ఇవన్నీ కూడా ప్రభావం అయితే చూపించాయి. ఈ అమ్మాయి మొదలుపెట్టిన తర్వాత అది ఎంత ఎలివేషన్, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే మిగతా హౌస్‌మేట్స్ కూడా మెజారిటీ ఆడియన్స్ ఆ పప్పు, కుక్కరు, లేటు, ఈ బీరకాయ వంటలు లెక్కే అందరూ నామినేషన్ ఏసే పరిస్థితి వస్తే లాస్ట్‌కి అభయ్ ఒక్కడే వచ్చి ఆ రీజన్ చెప్పకుండా ఇంకొక రీజన్ చెప్పి నువ్వు ఎందుకు నీ పాయింట్ వినిపించుకోలేదు, వాదించుకోలేదు అని చెప్పేటప్పుడు పోన్లే తమ్ముడు సంతోషం. నువ్వేనా పప్పు, కుక్కర్ అనలేదు. వేరే రీజన్ చెప్పు. నన్ను చీఫ్‌గా అర్హురాలు కాదు అనేటప్పుడు నేను డిఫెండ్ చేసుకోలేదని చెప్పి ఇది నచ్చింది నాకని చెప్పేసి ఆమె కూడా హమ్మయ్య! ఆ పప్పు నుంచి బయట పడేసారురా స్వామి అన్నట్టుగా రిలాక్స్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. ఏమంటే ఈ సోనియా ఇంపాక్ట్ అంటే గేమ్ ఆడుతుంది. పర్ఫెక్ట్‌గా ఉంది ఆవిడ. కరెక్ట్‌గా ఉంది. సో, కానీ ఓటింగ్ అయితే ఇంకా కనెక్ట్ అవ్వల. మణికంఠతో పోల్చుకుంటే ఈవిడికే తక్కువ ఉంది. ఇలా ఉంటదనమాట బిగ్ బాస్ ఆడియన్స్ తాలూకా
ఈ మెజారిటీ ఆడియన్స్ తలకి మైండ్ సెట్ అంతా. ఫ్యూచర్‌లో మరి ఎవరు ఏ పొజిషన్‌లో ఉంటారో చూద్దాం గానీ, ప్రస్తుతానికైతే ఈ అమ్మాయి కూడా ఒక 9-11% ఉంది. తర్వాత శేఖర్ భాష ఇతనికి 8-10% ఓటింగ్ అయితే నడుస్తా ఉంది. ఇతనికి ఇన్‌స్టాలో కూడా ఒక 54,000 వరకు 54,000 ఫాలోవర్స్ ఉన్నారు. అయితే హౌస్‌లోకి వచ్చేటప్పటికి అంచనాలు ఎక్కువ. ఫైర్ ఉంటది. ఈ చాలా సీరియస్‌గా ఉంటాడేమో అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఇతని మీద. వచ్చే ముందు ఆ డిబేట్‌ల వల్ల నెక్స్ట్ లెవెల్‌లోకి ట్రెండింగ్ రావడం, బాగా ఎలివేషన్ రావడం, పబ్లిసిటీ ఎక్కువ రావడం. అతను ఎన్ని సంవత్సరాలుగా రేడియో జాకీగా 18 అవార్డులు అందుకున్నారు. ఆయనంత ప్రచారం, పబ్లిసిటీ. ఇండియాలో టాప్ 10లో రేడియో అండ్ టీవీలో టాప్ 10 ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో ఇతడొకడని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పెద్ద ప్రముఖ సంస్థలు కూడా అవార్డులు ఇచ్చి అప్రిషియేట్ చేసిన అంత కెరీర్ పరంగా అంత సక్సెస్ ఉన్నారు రాని ప్రచారం ఈ మధ్య కాలంలో ఇన్సిడెంట్ల వల్ల వచ్చింది. సో, ఆ నేపథ్యంలో అంచనాలు ఎక్కువున్నాయి. కానీ హౌస్‌లోకి వచ్చే కంటే కొద్దిగా లేజీగానే ఉంటున్నాడు. ఆ జోకులు కూడా పక్కోడికి రెండో వాడికే వినపడాలి, మూడో వాడికి వినపడకూడదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. జనరల్‌గా ఏంటంటే హౌస్‌లోకి వచ్చేటప్పుడు కొత్తలో ఫస్ట్‌లో స్పీడ్‌గా కనెక్ట్ అయిపోవాలి ఆడియన్స్‌కి. అది ఏ రకంగా అవని. ఫైర్ అవని, ఫ్రస్ట్రేషన్ అవని, ఏదైనా సంథింగ్ ఎమోషన్ అవని ఏదైనా గాని వేగంగా కనెక్ట్ అయిపోవాలి. ఆ రీచ్ ఉండాలి. బట్ అది లేదు. మెచ్యూర్డ్‌గా ఉన్నాడు. అది మాత్రం వాస్తవం. కానీ కనెక్షన్ అయితే తక్కువ. లిమిట్స్‌లో ఉంటున్నాడు. ఒక షాక్‌లు, సర్ప్రైజ్‌లు ఇట్లాంటివి లేవు. అయినా ఒకవేళ ఆయన కూడా చెప్పాలంటే నేను సమాజాన్ని ఉద్ధరించేస్తా, ఏదో పొడి చేస్తా, చించేస్తా, అది చేసేసి సమాజాన్ని ఉద్ధరించే డైలాగులు చెప్పొచ్చు. కానీ అవి కూడా చెప్పట్ల. మెచ్యూర్డ్‌గా నా పనిది. నేను ఉంటాను. ఉన్నన్నాళ్ళు ఉంటాను. నేను ఎంటర్‌టైన్ అవుతా. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తా అని లెక్క చెబుతున్నాడు. సో, ఆ రకంగా అయితే ఉంది. ప్రస్తుతానికి రిస్క్‌లో ఉన్నాడు. డేంజర్ జోన్‌లో అయితే ఉన్నాడు. తర్వాత చివరాఖరి లాస్ట్‌లో మన బేబక్ ఉంది. ఈవిడకి కూడా 8-10% ఉంది. ఈవిడకి యూట్యూబ్‌లో కూడా ఒక 88,000 వరకైతే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అయితే బయట వేరే విరుచుకు పడడం నెక్స్ట్ లెవెల్‌లో ఉండే ఆమె ఆ ఎంటర్‌టైనరు, ఆ స్లాంగు, ఆ యాసతో అలవోకగా ఫ్రీగా చక గలగల మాట్లాడుతా ఆవిడ ఫన్ ఆవిడకి ఐడెంటిటీ బాగా తెచ్చింది. ఆ ఇమిటేషన్ చేయడం గాని, అట్టగా ఆవిడ చెప్పడం దట్టు, దిస్సు, వంకాయ పులుసు ఇట్టటి మాటలేం ఆడకుండా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడే నేచర్ అవన్నిటితో పాపులారిటీ వచ్చింది. 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా అవకాశం అందుకే వచ్చింది. కానీ అవన్నీ ఎక్కడ పెట్టిందో అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆ పప్పు చుట్టూ, ఆ కుక్కర్ చుట్టూ, మధ్యలో బీరకాయ కూర చుట్టూ, ఈటి చుట్టే తిరుగుతుంది. ఏందమ్మా నీ గోల సోనియా? ఏంటి నీ పరిస్థితేంటి? నేను పప్పు ఉడకబెట్టలేదా? నా రెస్పాన్సిబిలిటీ లేదా? అని ఒక మాట అంటే ఏముంది? అటు కామెడీ టచ్ లేదు, ఇటు ఫైరు, ఫ్రస్ట్రేషన్ లేదు. నేను వచ్చింది హౌస్‌లోకి ఉత్తమ వంట మనిషి అవార్డు గెలుచుకోవడానికి 'బిగ్ బాస్' టైటిల్ కాదు అనే లెక్క ఉంది. సో, అక్కడికొచ్చి ఎవరు ఏదనంటే నిఖిల్ దగ్గరికి ఫస్ట్ చీఫ్ కదా! ఆయన దగ్గరికొచ్చి కంప్లెయింట్లు, ఫిర్యాదులు ఇలా ఇచ్చుకుంటూ సాగుతుంది తప్ప, ఆ ఆడియన్స్ నన్ను ఏం చూడాలి? ఎలా ఎంటర్‌టైన్ చేయాలి? నాలో ఉన్న టాలెంట్ ఏంటి? షోలో ఇంత పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లో అందరికి చెబుతుంది. నబీల్‌కి చెబుతుంది, పృథ్వీకి వీళ్ళకందరికి చెబుతుంది. ఇంత పెద్ద ప్లాట్‌ఫార్ము ఇది ఊరికే రాదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. బట్ ఈవిడ వినియోగించుకోలేదు. సో, మొత్తానికి ప్రస్తుతానికి ఈవిడ లీస్ట్‌లో డేంజర్ జోన్‌లో ఉంది. ఈమెతో పాటు పోటాపోటీగా శేఖర్ భాష ఉన్నాడు. వీళ్ళిద్దరి కంటే కొద్దిగా బెటర్‌గా సోనియా ఉంది. మరి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ ఇస్తా. లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి.